సో ఇలా ఈ ప్రాణాన్ని బగలాముఖిలో నీకు తుర్యం వైపు వెళ్ళటము, తుర్యాతీతంగా తీసుకెళ్లేదే ఈ బగలాముఖి. ఈ మంత్రగణలోనే ఆనందగణ మహానుభావుడు నాన్నగారు ఆయన రహస్యం చెప్పాడు. ఎక్కడా మీకు ఈ రహస్యం తెలియదు. ఆంతర కుంభకంలో ప్రాణాచాలనం ఎలా చేస్తావు? ప్రాణాన్ని స్తంభింపజేసి చాలనం చేయమంటున్నాడు. ఆ టెక్నిక్ వల్ల నీకు అక్కడ ఉదాన ప్రాణం అనేది ఉత్పత్తి అవుతుంది. అలా తిప్పగలిగితే అది బగలాముఖి విద్య అంటున్నాడు. బహిర్ముఖముగా అవిద్య యందు పుట్టి అంతర్ముఖత్వాన్ని తెచ్చుకోవడానికి మనం చేసే ప్రయత్నం ఒక ప్రాణ రహస్యమే. బహిర్ముఖముగా అవిద్యది, అవునా? బహిర్ముఖంగా అవిద్య. అమ్మవారిని నువ్వు బయట ప్రదర్శన చేసావు అంటే రావణాసురుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? స్తంభన విద్య కదమ్మా, అందరినీ స్తంభన చేస్తారు ఏమ్మా. అది అలా కాకుండా అదంతా అవిద్యరా నాయన. అంతర్ముఖత్వంగా తెచ్చుకోవడానికి అంటే యోగముగా చేసుకోవటం. ఇప్పుడు మనం కూడా జీవితంలో పుట్టాం కదమ్మా, అన్ని ఎన్నో యోగానుభూతులను. యోగము అంటే ఏంటంటేనమ్మా, మన రోజు చేసే జీవనంలోనే ఎన్నో యోగ సిద్ధులన్నీ వస్తుంటాయి. మంచి వాళ్ళు వస్తుంటారు, మంచి చేస్తుంటారు, అవునా? మంచి మాటలు ఏమ్మా, ఇవన్నీ ఎన్నో. ఇవన్నీ నీకు ఉపయోగపడేవన్నీ వదిలేసి మాయ వెంబడపడి, అంతే కదా, ఆకర్షణకి లోబడి, మనసుకి లోబడి ఏం చేస్తున్నాము? అవిద్యలో తిరుగుతూ జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. అలా బహిర్ముఖంగా కాకుండా లోపలగా తీసుకొస్తే దాన్ని యోగదాయకం చేసుకుని ధ్యానంగా చేసుకుంటే ఈ బగలాముఖి విద్య అనేది నీకు శోభిస్తుంది, నిన్ను నీ గమ్యాన్ని చేరుస్తుంది అన్నది పిండితార్థం. చాలా సింపుల్గా 4 బుక్కల్లో చెప్పానమ్మా, ఇంకేం చెప్పాను? సృష్టిలో పుట్టిన మనము మన ప్రాణానికి విలోమా స్థితిని తేవడానికి బగలాముఖి. అనులోమాగా పైనుంచి కింద పడ్డావమ్మా. పండు రాలి కింద పడింది. ఈ కింద పడిన పండు మళ్ళీ చెట్టుకు అతుక్కోవాలి, విలోమా పద్ధతి. మళ్ళీ నువ్వు ఏంటి? విత్తనంగా పుట్టి ఏమ్మా, విత్తనంగా పుట్టడం అదే నీ యొక్క గమ్యము, అంతే కదా. విలోమాలో నువ్వు ఎక్కడికి వెళ్తావు? మూలాధార స్వాధిష్టానం నుంచి పరాశూన్యము నిర్వికల్ప సమాధుల దాకా వెళ్ళేది పుట్టిన మనము మన ప్రాణానికి విలోమాస్థితిని తేవటము బగలాముఖి విద్య అంటున్నాడు. లోపల ఉన్న ప్రాణాన్ని, దశవిధ ప్రాణాల్లో నుంచి ఉదాహరణ ప్రాణాన్ని జ్యోతిగా మలుచుకుని జ్యోతిని తీసుకెళ్లి అమ్మవారిలో కలపటం. ఆ పరాశూన్యంలో నిర్వికల్ప సమాధుల్లో ఆ ముక్తి మౌక్తికాలు తెచ్చుకోవటమే ఈ బగలాముఖి విద్యరా నాయన అని చెప్తున్నాడు. అది ఎలా వస్తుంది అంటే కుంభకములో ప్రాణాచాలనము చేయటము, అంటే ప్రాణాన్ని స్తంభింపజేసి దాన్ని చాలనము చేయటం. ఎలా చేస్తావు? ఆ టెక్నిక్ ఏంటి? అందుకే మన సంకల్పాలు పవిత్రంగా ఉండాలి అంటారు. అంటే ఈ అమ్మవారు ఏమిటి? యోగా ఫలాలు ఇస్తుంది ఏమ్మా, కర్మ ఫలాలు ఇస్తుంది, అంతే కదా. నేను ఉపాసన చేశాను స్వామి, వాడిని నేను శత్రువుల్ని నేను స్తంభన చేశాను నా మంత్రంతో అంటున్నావే, అక్కడ ఫలం ఇస్తుంది. అక్కడ అమ్మవారు ఆమె గుణమే ఇవ్వటం, స్తంభన చేయటం. నువ్వు చాలా మంది ఏంటంటే బుద్ధి కర్మానుసరైన సంకల్పాలు సరిగ్గా ఉంటే దాన్ని యోగదాయకం చేసుకుంటాం, యోగా ఫలాలు అనుభవిస్తాం. లేదు అంటే కర్మ ఫలాలు అనుభవిస్తావు. ఎవరినో స్తంభన చేస్తావు, వాడు మళ్ళీ ప్రతిస్తామని నీకు చేస్తాడు. అది నీ యొక్క కర్మది. యోగ ఫలంలో నేను యోగంగా నేను మలుచుకుని బగలాముఖి అమ్మవారిని నేను ఆరాధించి నా ఆత్మని ఎక్కడి నుంచి అయితే వచ్చిందో దాని గమ్యాన్ని చేర్చడమే నా యోగము అనుకుని ఆ యోగా ఫలాలు సంపాదించుకో అని అనే విద్య, అంతర్విద్య బహిర్విద్య 2 రకాలుగా ఇహము పరములో కూడా ఈ అమ్మవారు స్తంభన చేస్తుంది. శత్రువులు గాని వాక్కు స్తంభన కూడా చేస్తుంది. వాడి ఆలోచనలు, చెడు ఆలోచనలు మంచిగా కూడా చేసేస్తుంది, చెడు ఆలోచనలు మంచిగా కూడా చేస్తుంది. రావణాసుని రాముణ్ణి చేస్తుంది, రాముణ్ణి రావణాసుని కూడా చేసే విద్య ఇది బగలాముఖి విద్య. ఇది ఇంద్రజిత్ ఉన్నాడే రావణాసుడు యొక్కగాడు, వాడు ఈ దశమహా విద్యలు ఇవే చేశాడు, స్తంభన చేశాడు. మహిరావణుడు ఉన్నాడే, రాముల వారిని బొమ్మలుగా చేసేసి, అది స్తంభన విద్య, బగలాముఖి విద్యమ్మ. ఏ అవతార పురుషుడైనా స్తంభించుకోవాల్సిందే, అంత గొప్ప విద్య ఇది అని రహస్యాలు. సర్వజ్ఞుడైన ఆంజనేయ స్వామిని కూడా
ఈ మహిరావణుడు ఏం చేశాడు? విభీషణుడి యొక్క రూపంలో వచ్చి రామలక్ష్మణుల్ని బలి ఇవ్వాలని చెప్పి బొమ్మలుగా తయారు చేశాడు. ఆంజనేయ స్వామికి ఏమిటి, ఆయన్ని కూడా స్తంభన చేసి వచ్చింది రావణాసురుడు అనేది తెలుసుకోకుండా స్తంభన చేశాడు. ఓహో, విభీషణుడిగా వచ్చాడని చెప్పి తోక తెరిచాడు, తోకలోకి వెళ్ళాడు. తోకతో మరి కోట కట్టాడు కదా రాముడికి లక్ష్మణుడికి. అక్కడ అదంతా జరిగింది బగలాముఖి ఇదే ఇంద్రజిత్తు. అలా ఆ దశమహా విద్యలు చేసేడు వాడు. అందుకే వాడికి అన్ని మాయా మంత్రాలు అన్ని వాడు. ఇక్కడ వాడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. ఆంజనేయ స్వామిని కూడా బంధించాడు కదమ్మా. ఇదే బగలాముఖి స్తంభన చేశాడు ఆంజనేయ స్వామి, బ్రహ్మాస్త్రం వేసి బగలాముఖి అమ్మవారు. ఆంజనేయ స్వామి ఏం చేశాడు? అమ్మవారు కాబట్టి, అంటే ఆయన తక్కువ వీడు ఎక్కువ అని కాదు, ఇక్కడ గౌరవించాడు. ఎందుకంటే ఆంజనేయ స్వామి లోపల చేస్తాడు. ఆంజనేయ స్వామి తెలియదని కాదు, ఆయన లోపల చేస్తాడు, బయట ప్రదర్శన చేయడు. అర్థమైందా? అందుకే ఆ తల్లికి వినయంగా, తల్లి నీ దయ నా ప్రాప్తం అన్నట్టుగా మనం దండం పెట్టుకుని ఉంటే ఆ తల్లియే నీకు ఒక 5 నిమిషాల వరకు నేను అమ్మవారిని చూసి నేను నీకు లొంగుతున్నాను అన్నాడు అంతే. అంతేగాని పూర్తిగా లొంగిపోయానని చెప్పలేదు ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఇది బగలాముఖి అమ్మవారు ఆంజనేయ స్వామికి ఇచ్చిన వరం. ఒకసారి రావణాసుడి యొక్క వాడి సైన్యము, అవునా, వాడి విధానము, విధానము, యుద్ధ నీతి ఇవన్నీ తెలుసుకునే అవగాహన వస్తుంది. నేను లొంగితే నేను ఇవన్నీ చూడగలుస్తాను. నా శక్తి ప్రదర్శన ఇస్తే విషయం ఏంటో నాకు తెలియదు, నేను రాముడికి ఏమి చెప్పలేను అని చెప్పి లొంగాడు. ఇదంతా చాలా ఉందమ్మా. ఇదంతా ఇవన్నీ మనం చెప్పలేం కదా, టైం లేదు, సమయాభావం కదా. పురాణాలు ఇవన్నీ. సో పురాణాల్లో కానీ అటువంటి యోగా ఫలాలు కూడా పొందిన మహానుభావులు ఉన్నారు. రాముడు కూడా చేశాడు. రాముడికి ఏం తెలియదు అనుకోకు. విశ్వామిత్రుడు ఆదిత్య హృదయమే ఇచ్చిన వాడు ఈ విద్యలు ఇవ్వడా? అవతార పురుష శ్రీకృష్ణుడికి తెలియదా? కానీ ఆ క్షణంలో వాడు ఏంటంటే, వాడు బయట వాడు బగలాముఖి అమ్మవారి కృపను పొందాడు. వాడు రాక్షసుడైన, సో లొంగాల్సిందే. వారికి లొంగాడని కాదు, బగలాముఖి అమ్మవారికి ఆంజనేయ స్వామి కానీ కృష్ణుడు కానీ దండం పెట్టి అలా ఉండిపోతారు. గౌరవం, పెద్దవాడు కదా. అమ్మవారి దగ్గర నువ్వు ఎలా ఉంటావు? దేవుడి దగ్గర ఎంత ప్రెసిడెంట్ అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా తలకాయ ఉంచుకునే ఉండాలి, అంతే కదమ్మా. అర్థమవుతుందా బాబురావు గారు? ఇది ఇక్కడ డోంట్ మిస్ మై క్లాసెస్ అని చెప్తున్నాను. నేను చెప్పేదే గంట, అది మీ అదృష్టంగా భావించాలి. ఇదే లోపల యోగా ఫలాలు ఇచ్చే సమయం. ఆ ఫలాలు మనం అందుకోలేదు అంటే జీవితంలో ఇంకెప్పుడు అందుకోలేదు, అయిపోయింది. యు మిస్ ది ఛాన్స్. పోయిన తర్వాత ఏడ్చి లాభమే ఉందమ్మా. బతుకుండగా ఏమన్నా నువ్వు తెలుసుకోవాలి, అనుభూతిలోకి వెళ్ళాలి. ఇదే యోగా ఫలాలు ఇస్తుంది ఏమ్మా, కర్మ ఫలాలు కూడా అమ్మవారు ఇస్తుంది ఏమ్మా. సో మన ప్రాణానికి విలోమాస్థితిని తేవటానికి బగలాముఖి. నేను విలోలములో కింద చక్ర శుద్ధి చేసుకున్నాను స్వామి, చక్ర వ్యధ చేసుకుంటూ పైకి వెళ్ళాలి. ఆ విలోమ పద్ధతుల్లో నేను ఎలా వెళ్ళాలి అనేది కూడా ఈ బగలాముఖి. ఇప్పుడే చెప్పాను కదా, కుంభకములోనే ప్రాణాన్ని స్తంభన చేసి దాన్ని చాలనం చేయాలి. అది ప్రాక్టికల్లోనే చెప్పడం జరుగుతుంది, బయట చెప్పకూడదు, నన్ను ఇబ్బంది పెట్టదు. ప్రాణము ఇక్కడ గురుగారు కొద్దిగా మీకు అర్థమయ్యేట్టుగా చెప్తున్నారు. ప్రాణము నాసికా రంధ్రంలో నుండి విశుద్ధి ద్వారా లోనికి వస్తే దానిని కిందకి కొట్టవలే. ఆ అపానము అనే క్రింద ఉన్న దానిని పైకి కొట్టవలే. ఇది రెండో పద్ధతి. ఇదంతా బగలాముఖి విద్యమ్మ, ఇది ఎవరికి తెలియని రహస్యాలు ఏమ్మా. ముక్కులో నుంచి నువ్వు క్రియాయోగంలో తీసుకున్నప్పుడు ఏమిటి సంఘటన చేయమన్నాడు కదా, అంటే పైన మూత మూసేసేయి, కింద అపాన వాయువు దగ్గర కూడా నువ్వు మూత మూసేసేయి. ఇప్పుడు ఏం చేయమన్నాడు? ఈ ప్రాణాన్ని కింద నుంచి వస్తున్న ప్రాణము, మూలాధారంలో ఉన్న ప్రాణము పైకి కొట్టటము, పైనుంచి వస్తున్న ప్రాణాన్ని కిందకి కొట్టటము. ఈ సంఘటన వల్ల అపానము అనే క్రింద ఉన్న దానిని కూడా పైకి కొట్టవలే, క్రింద నుంచి పైనుంచి. లేకపోతే అవి ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి. నువ్వు అలా చేయలేదనుకో, అవి ఎలా తిరుగుతాయి? ఒకదాని చుట్టూ అవి రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. అందుకే నీకు క్రియాయోగంలో ఫలితాలు అంత తొందరగా ఎందుకు రావు అంటే, ఇటువంటి చిన్న సూక్ష్మమైన
రహస్యాలు గురువుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను ఎందుకు అంత పరీక్ష పెడుతున్నాను అంటే, ముందు మిమ్మల్ని అందరినీ చక్రశుద్ధి చేసుకోవడానికి ఇచ్చాను. చక్రవిధ అయ్యే టైంకి నేను చెప్తాను. వాడికి అది ఆ టైం రావాలి గదా! తొందరపాటుతనం, ఒకటే రోజుల్లో నేర్చుకోవాలి. ఆ! వాడికెలా వచ్చింది, వీడికెలా వచ్చింది, ఇవన్నీ పక్కన పెట్టండి. గురువుని నమ్మండి. నీ పక్క స్టూడెంట్ కాదుగా నీ గురువు. నీ గురువు ఏం చెప్తున్నాడో అది విను. ఇక్కడేమన్నాడు గురువుగారు? పైన ప్రాణాన్ని, కింద ప్రాణాన్ని కొట్టు. కింద నుంచి గన్ ఫైర్ జెయి. పైనుంచి గన్ ఫైర్ జెయి. అప్పుడేమవుతుంది? మూడోది పుడుతోంది. అదే ఉదాహరణ ప్రాణం. లేకపోతే ఒకదాని అలా కొట్టలేదనుకో నువ్వు, ఆ టెక్నిక్ నీకు తెలీదనుకో, లేకపోతే ఆ 2 ప్రాణాలు ఏమవుతున్నాయి? ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి. ఆ సంఘటనము చేయటమే బగలాముఖి. అలా సంఘటనలు చేయటమే దీన్నేమన్నారు? ఈ సంఘటన వలన పైనుంచి వచ్చే ప్రాణం, కింద నుంచి వచ్చే ప్రాణము ఈ కొట్టడం వలన ఈ ఉదాన ప్రాణం అనేది పుట్టేది. అది పుట్టకుండా తిరుగుతూ ఉంటుంది. ఇది గనక నువ్వు సరిగ్గా చేస్తే, నీకు గనక సంఘటన సరిగ్గా జరిగింది అన్నప్పుడు, ఉదాన ప్రాణం పుట్టింది అన్నప్పుడు, అక్కడ ఏమిటి నీకు? బగలాముఖి ఇది ఇలా చేయటము, ఈ విధానమంతా బగలాముఖి విద్యరా నాయనా అని చెప్తున్నారు. టెక్నికల్ పేరు పెట్టారక్కడ. అదే ఆ బగలాముఖి అమ్మవారు. విలోమ ప్రాణ సంఘటనమే బగలాముఖి. సో, కింద ప్రాణాన్ని పైకి ప్రస్థానం చేయించటమే బగలాముఖి విద్య. అదే విధానము. దీని వలన జరిగేది ఏమిటి అంటే, అసుస్తంభన అసుర స్తంభన జరుగుతుంది. స్తంభన, అసుర స్తంభన. అసుస్తంభన యందే అసుర స్తంభన ఉంది. అసు అంటే ఏంటి? అంటే అసు అంటే ప్రాణము అని. అసువులు రాల్చారండి అంటారు కదమ్మా! ఈ ప్రాణాన్ని సంఘటన వలన ఏమవుతోంది? నీలో ఉన్న అరిషడ్ వర్గాలు, సంకల్పాలు ఎన్ని లక్షల లక్షల సంకల్పాలుంటాయి. అవే అసురులు. అవునా? మనో ప్రాణ ఇవి అలానే ఇవన్నీ ఉన్నాయి. అరిషడ్ వర్గాలన్నీ ఉన్నాయి గదమ్మా! విలోమ అది మన అసుర సంపత్తి. ఈ అసుర సంపత్తి సంహారం కూడా జరుగుతుంది అని. ఏమ్మా! భోగి యోగి అవుతాడు అని. ఈ భోగా భో ఈ భోగాన్ని అనుభవించే వాడి యొక్క ఇది ఈ అసురులని సంహారము జరుగుతుంది. ఈ మాయ తొలుగుతుంది. నువ్వు ఏమవుతున్నావు? ఈ ప్రాణ సంఘటన వలన ప్రాణ శుద్ధి అవుతోంది. ఏమ్మా! అలానే అసుర సంహారం కూడా జరుగుతోంది. ఆ ప్రకారంగా ఏమిటి? దీని వలన జరిగేది ఏమిటి అంటే అసుస్తంభన. అవి స్తంభన అవుతున్నాయి. ఆ! ఇంక మళ్ళీ నీకు చెడు ఆలోచనలును, చెడు సంకల్పాలు పుట్టవింక. స్తంభించే శక్తి అమ్మవారు నీకిస్తుంది. అవి మనసే లేనప్పుడు ఇంక సంకల్పాలు ఎక్కడుంటాయి? ఆ మనసుని అమనస్కం చేసే ఇది శక్తినిస్తుంది అని. అసుస్తంభన, అసుర స్తంభన, అసుస్తంభన యందే అసుర స్తంభన ఉంది. ఇలా నువ్వు చేయటం వలన, ప్రాణ సంఘటన చేయటం వలన, కుంభకములో ప్రాణాచారణము చేయటం వలన, ఈ అసురుల యొక్క యుద్ధము జరుగుతుంది. నీలో ఉన్న అరిషడ్ వర్గాలు ఏవైతే ఉంటాయో అవి నశించిపోతాయి. చివరికి నువ్వు బురదలో పుట్టిన ఒక కమలముగా వికసిస్తావు అని చెప్తున్నారు. ఇది బగలాముఖి విద్య అంటే. ఇంకా ఉంది. మరి ఎంత ఇంపార్టెంట్ విద్య ఇది. ఈ దశమహ విద్యలు వేడి ఎక్కువ పుడుతుందమ్మా ఒంట్లో. అందుకని నీళ్ళు ఎక్కువ తాగుతుంటాను. చాలా వేడి పుట్టిస్తుందమ్మా అది. తట్టుకోలేం దాహం. మనలో అనేక కోట్ల అసురులు అనే రాక్షసులు ఉన్నారు. ఈ శ్రీ విద్యలో ఈ క్రియాయోగంలో నువ్వు కూర్చున్నప్పుడు అనేక కోట్ల అసురులు, రాక్షసులు ఉన్నారు. విషయాలని అనుభవించాలన్న సంకల్పాలే అసుర సంకల్పం. విషయాలు అంటే బయట విషయాలు. అవునా? ఇవి అనుభవించాలి నేను. మళ్ళీ ఈ జీవితం రాదు. ఈ గురువులు వీళ్ళు బాగానే చెప్తారు. నేనేమి అనుభవించకుండా చనిపోతానేమో, ముందే అనుభవించి పోతే మంచిది కదా! అనే అసుర ఆలోచనలు. ఆ అసురులు, ఆ రాక్షసులని విషయ భోగ ఆసక్తులు ఎవరైతే ఉంటారో
ఆ అసుర సంకల్పము మన యొక్క రూపులేని సంకల్పాలు రేపేం చేయాలి అనే ఆ రూపు ఉండదు. ఏం చేయాలో అనేది కూడా ఉండదు. లేవంగానే అప్పటికప్పుడే పుడుతూ ఉంటాయి. రక్తబీజుల్లా. అంతే గదా! ఇవాళ ఈ పని చేయాలి అనేది ప్రత్యక్షం. ప్రత్యక్షం కానివి రేపు పుడుతున్నాయి రక్తబీజుల్లా. ఆ రూపాలుండవు దానికి. పుట్టంగానే కళ్ళు తెరవంగానే ఇవాళ ఈ పని చేద్దామని టక్కన అక్కడికక్కడే రక్తబీజుల్లో పుడుతున్నాయి అసురులు. హ్మ్. రూపులేని సంకల్పాలను స్తంభన చేయటము బగలాముఖి అసుస్తంభనములో అసుర స్తంభన కూడా జరుగుతుంది. ఇందులో ఈ యొక్క ప్రాణ చాలనం వలన కుంభకములు చేస్తున్నప్పుడు ఇక్కడ అటువంటి సంకల్పాలు, అసుర సంకల్పాలన్నీ గూడా స్తంభింపచేసే శక్తి వస్తుంది. అదే బగలాముఖి విద్య అని చెప్తున్నారు. అర్థమైందా? మరి నీలో చెడు అనేది ఎవరు తొలగిస్తారు? మంచి చెప్తే వినం. అవునా? ఈ రోజుల్లో జ్ఞానానికి ఏం తక్కువమ్మా? ఎక్కడ పడితే అక్కడ జ్ఞానం ఉంది. ఎక్కడ పడితే అక్కడ మంచి ఉంది. కానీ మనం పాటించట్లేదు. ఎందుకు పాటించట్లేదు? అసుర లక్షణాలు, సంకల్పాలు బాగాలేవు. సో, మనం దేనికి లొంగనప్పుడు కనీసం ఈ యొక్క బగలాముఖి విద్య నువ్వు గనక అవలంబిస్తే అటువంటివన్నీ సంహారము, స్తంభనము చేయటము, అసురులని స్తంభనం చేయటము, సంకల్పాల్ని స్తంభన చేయటం అనేది ఈ బగలాముఖి విద్య ద్వారా నువ్వు సాధించుకో. మరి ఎవరి మాట విన్నప్పుడు నీకు నువ్వే. అందుకని నిన్ను నువ్వు జయించుకుంటే లోకాన్ని జయించటం అంటే ఇదే. మనం ఆ పని చేయం గదా! తన్మాత్ర, భూతాకాశ లక్షణాల్ని ఒకటిగా చేసి దానిని శూన్యం చేయటము బగలాముఖి. అంతే గదా! తన్మాత్ర, భూతాకాశాలే కదమ్మా! నీ తన్మాత్రాలు ఏంటి? రూపరసగంధ. వాసన వచ్చిందనుకో ఆ స్వీట్ తినాలని అసుర సంకల్పం పుడుతుంది. సో, ఇవన్నీ ఎక్కడి నుంచి పుడుతున్నాయి? తన్మాత్రాల నుంచి పుడుతున్నాయి. భూతాకాశం నుంచి ఏం పుడుతున్నాయి? ఈ శరీరం పుడుతుంది. ఆ వాసన పీల్చటం, శరీరంతో దాన్ని అనుభవించటం. ఇది చెప్తున్నాడు. సో, తన్మాత్రాలు ఉన్నాయమ్మా. ఉంటే లాభం ఏముంది? దానికి అనుభవించే శరీరం అనేది ఒకటి ఉండాలి గదా! సో, దాన్ని పలానా స్వీట్ తినాలి అని నువ్వు అనుకున్నప్పుడు అది తన్మాత్ర లక్షణం. ఎందుకంటే వాసన చూశానండి బావుంది తినాలి అన్నది తన్మాత్రాకాశం నుంచి వచ్చింది. భూతాకాశంలో నువ్వు శరీరం ఉంది గాబట్టి, ఈ శరీరం ద్వారా నేను ఆ యొక్క స్వీటుని తిని అనుభవిస్తాను అన్నది చెప్తున్నాడు. ఈ భూతాకాశ, తన్మాత్రాకాశాలు ఏవైతే ఉంటాయో ఒకటిగా చేసి దాన్ని శూన్యము చేయటము బగలాముఖి. ఈ రెండిటిని గూడా శూన్యము చేయటం. మణిపుర చక్రం దగ్గరకొచ్చినప్పుడు స్వాదిష్టాన మణిపుర, ఇక దహర చక్రము. దహర చక్రము గూడా శూన్యకం చేస్తుంది. ఆ మనసుని కూడా సంకల్పాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయి? అదంతా శూన్యకం చేస్తుంది. ఇది శూన్యక పద్ధతి. ఆ శూన్యం స్థితిలో నీ మనసుని సంకల్పాల్ని స్తంభన చేసి శూన్యము చేసే శక్తి కూడా ఈ బగలాముఖి విద్యలో ఉంది. ఈ రహస్యము గురుముఖత నేర్చుకోండి అని చెప్తున్నారు. చూసారా? ఇంత డిఫికల్ట్ ఉంది. ఏమ్మా ఇప్పుడు నీకు మూలాధారంలో నాకన్నీ మూలాధారంలో ఈ సంకల్పాలన్నీ అదే కదా నువ్వు ఏది ఆజ్ఞా చక్రం నుంచి ఆజ్ఞలు తీసుకుని ఈ మూలాధారం పెట్టుకుని కోరికలు తీరుస్తున్నావు కదా! మరి మూలాధారము, స్వాధిష్టానము అవునా? ఇవన్నీ దాటాలి కదమ్మా నువ్వు. అక్కడ ఉన్న ప్రాణాన్ని చాలనం చేయటం, స్తంభన చేయటము, అలా నువ్వు దహర చక్రం దాకా రావటం, దహర చక్రంలో మళ్ళీ నీ యొక్క మనసుని శూన్యకం చేయటం, ఈ అసురుల్ని సంహరించటం, అందులో నుంచి ఉదాన ప్రాణం అనేది ఏదైతే ఉంటుందో ఏమ్మా, ఆ ఉదాన ప్రాణం వలన ఆజ్ఞా చక్రం అంటే విశుద్ధి చక్రము, లంబికా చక్రము, ఆజ్ఞా చక్రము. అలా నువ్వు పైకి వెళ్ళే మార్గం. ఇదంతా బగలాముఖి విద్యలో వస్తుంది కాబట్టి ఎలా స్తంభన చేయాలి, ప్రాణాచారణం ఎలా చేయాలి, ఈ ప్రాక్టికల్ సైడ్ అంతా నేను పక్కన పెడుతున్నాను. ఎందుకంటే ఇది నేను ఇక్కడ చెప్పకూడదు. రహస్యం. ఈ విద్యలన్నీ బయటకి చెప్పకూడదమ్మా ఇవన్నీ. గాయత్రి మంత్రం నీ వరకు ఇచ్చారు. తాళిబొట్టు ఆడవాళ్ళు కట్టుకుంటారు గదా! మంగళసూత్రం అందరికి చూపించడానికి వేసుకుంటావా? కాదు కదా! లోపల ఎక్కడో పెట్టుకుంటావు. అంతే కదమ్మా! అది నీ వరకు అది నీది అది. అది ఎలా బయటకి చూపిస్తావు? ప్రతి మగాడికి చూపిస్తామా? బయట యేసుకొని తిరుగుతామా రోడ్ల మీద? కాదుగా. నువ్వు 20,00,000 పెట్టి ఏదో వజ్రాల నెక్లెస్ కొనుక్కున్నావు. అది చూపిస్తావు. నాకు వచ్చు అని చెప్పుకోవచ్చు. అంతేగాని విద్య చెప్పకూడదు.
అది ఎప్పుడు రహస్యము అంటారు. అది గురుముఖత నేర్చుకోవాలి. ఆత్మ పరమాత్మలకి సంబంధించింది. అంతే కదా! గురు శిష్యులకి సంబంధించింది. అంతేగాని గురువుకేను పబ్లిక్ ఎవరైతే ఉంటారో బయట చెప్పడానికి కాదు కదా! రహస్యాన్ని రహస్యంగా ఉంచాలి. ఎందుకంటే శిష్యుడిగా నీకెందుకు ఇస్తున్నాడు అంటే నిన్ను నమ్మి ఈ విద్యను నీకు నేర్పుతున్నాడు. నిన్ను నిష్ణాతుడిని చేస్తున్నాడు. ఎందుకంటే నా ఆలోచనలో నుంచి నువ్వు పుట్టావు. నా మానసిక పుత్రుడిగా నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు లోక వినాశనం చెయ్యవు నాయనా! నీకు ఈ విద్య నేర్పుతాను అని చెప్పి నిన్ను పరీక్షలకు లోను చేసి, ఉత్తీర్ణుని చేసి, సత్సంకల్పాలు పెట్టి నీకు ఆ విద్య నేర్పుతాడు. ఆ స్తంభన విద్య. అప్పుడు అది నువ్వేం చేస్తావు? లోక కళ్యాణం చేస్తావు. అదే నేను పబ్లిక్‌లో ఆ! ఏం దాస్తే ఏమొస్తుంది గురువుగారు? అందరూ జ్ఞానవంతులు గావాలి గదా! అని వాదించే వాళ్ళకేంటంటే, అవును నేను చెప్తాను. కానీ కత్తి అనేది నా శిష్యుడికిస్తే వాడు లోక రక్షణ జేస్తాడు. కత్తి నేను రోడ్డు మీద పడేశాననుకో, ఎవడో తీసుకుంటాడు, ఎవడు తలకాయో నరుకుతాడు. దానికి బాధ్యులెవరు? ఎవరండి ఈ విద్య నేర్పింది? మళ్ళీ మా దగ్గరికే వస్తారు కదా! అంతే గదమ్మా! మరి విశ్వామిత్రుల వారు రాముడికి, లక్ష్మణుడికి ఎక్కడో అడవుల్లో ఆదిత్య హృదయం ఇటువంటివన్నీ నేర్పారు. ఏమ్మా! బల, అతి బల ఆయనకన్నీ తెలుసు. రేపొద్దున రాముడు యుద్ధం 14 చాలా రోజులు చెయ్యాలి. అలిసిపోతాడు. ఇతను మానవుడని చెప్పి నీకు బల, అతి బల అనే విద్య నేర్పుతానని చెప్పి బల, అతి బల అనే విద్య అంటే అలిసిపోకుండా ఏమ్మా! హ్మ్. ఆ! ఎప్పుడు అలర్ట్‌గా ఉంటారు. ఆ శక్తి బల, అతి బల అని ఒక మంత్రాలున్నాయి. అది ఉపదేశం చేసి గురుముఖత వాళ్ళకి విజయాన్ని సాధించి పెట్టాడు గురువు. నీ విజయం వెనక నీ గురువు ఉంటాడు. అది మర్చిపోకు అని చెప్తున్నారు. అర్థమైందా ఇప్పుడు? సో, తన్మాత్ర 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 భూతాకాశ లక్షణాలని ఒకటిగా చేసి దానిని శూన్యం చేయటము బగలాముఖి. సృష్టిని తారుమారు చేయటం కూడా బగలాముఖి. సృష్టిని కూడా తారుమారు చేస్తుంది అమ్మవారు తలుచుకుంటే. ఇప్పుడే చెప్పానుగా సుమిత్ర అని. సూర్యుడిని స్తంభింపజేసిందమ్మా. కాలాన్ని స్తంభింపజేయటం. సూర్య సూర్య చంద్రుల యొక్క గతులు స్తంభింపజేయటం. ఒక శత్రువుని స్తంభింపజేయటం. వాడి ఆలోచనల్ని స్తంభింపజేయటం. నీ కత్తి తీసుకొని నిన్ను పొడవాలి అని వచ్చే టైం కల్లా వాడు కత్తి వదిలేస్తాడు. స్తంభన అయిపోతాడు వాడు. ఇవన్నీ మీకు అర్థమయ్యేట్టుగా చెప్తున్నాను. అందుకే దశమహావిద్యల వెంట ఎందుకు చాలా మంది పరిగెడతారు అంటే, వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ సంకల్పాలు పెట్టుకొని, స్వలాభాలు పెట్టుకొని నేర్చుకోవాలని పెట్టుకుంటారు గానీ, ఇప్పుడు నేను చెప్పిన ఈ లోపల ఏదైతే ఉంటుందో, మంగళసూత్రం అంత పవిత్రంగా లోపల తనని తాను ఉద్ధరించుకునే ఆలోచన ఎవరు చేయట్లేదు. అవునా? ఇదే కృష్ణుడు చెప్పాడు. "ఉద్ధరే ఆత్మ" అన్నాడు. ముందు నువ్వు ఎందుకంటే ఆజ్ఞాచక్రం దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు తెలుస్తుంది గురువులు పడే బాధ. నువ్వు మనసులో ఉండి గురువుని ఆయన బాధ నువ్వేం తెలుసుకుంటావు మానవుడిగా? ఆయన దేవుడని ఒక పక్కన చెప్తున్నావు. అవునా? అయ్యో! గురువు యొక్క వీక్షణ నా మీద ఉంటేనే నాకింత మంగళదాయకం. నా జీవితం చరితార్థమైంది. నాకు ముక్తి వచ్చినా రాకపోయినా వారి అనుగ్రహం ఉంది చాలు అన్నట్టుగా ధైర్యంగా ఉండాలి. సో, సృష్టిని కూడా తారుమారు చేస్తుంది. తారుమారు చేయటము అంటే ప్రాణాపాన సంఘటనము అని మంత్ర రహస్యము. అంటే లోపల, బయట సృష్టి కూడా చేస్తుంది. చేయదని కాదు. అంతే కదా! ఇప్పుడు మహాప్రళయం వచ్చినప్పుడు ఏంటి? ఈ దశమహావిద్యల్లో ఉన్న ఈ 10 మంది అమ్మవార్లు పైకి వెళ్ళిపోయారంటే ఇదంతా శూన్యం అయిపోతుంది గదమ్మా! ఇక్కడ యోగా పరంగా తీసుకుంటే ఏమిటి? ఈ ప్రాణ అపానంలో ఏమిటి? ప్రాణ అపానాన్ని సంఘటనము చేయటం వలన అది ఆ రహస్యం అనేది నీకు తెలుస్తుంది. ఆ ప్రకారంగా ఈ తన్మాత్ర భూతాకాశాలన్నవి, అరిషడ్ వర్గాలన్నవి శూన్యమైపోతాయి. దాని వలన ప్రకృతి విజయము లభిస్తుంది. అంటే నీ మీద నీకు విజయం వస్తుంది. అంటే నేను గెలిచానురా బాబు! ఇంక నాకు ఆ కోరికలు లేవు స్వామి. నాకు అవేంటో గూడా తెలీదు. నాకు అవసరం లేదు అనే స్థితి అన్నమాట. విజయము లభిస్తుంది. ప్రకృతి యొక్క విజయము లభిస్తుంది. బయటది స్వీట్ పెట్టినా దాన్ని చూసుకుంటూ వెళుతున్నా అది తినాలనే సంకల్పమే పుట్టదు నీకు. చూసారా? బయట స్తంభన, లోపల స్తంభన. ఆ! ఇవన్నీ రహస్యాలు. ఇవన్నీ ఎవరు చెప్పరు. ఈ బగలాముఖి విద్యలో ఉన్నవాళ్ళు
వాళ్ళు ఏం సాధించారనేది చెప్పరు, కామ్గా ఉంటారు. ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడు? వృద్ధుడి రూపంలో వృద్ధ వానరంలా పడి ఉంటాడు. భీముడు ఏం చేశాడు? బగలాముఖి తోక అడ్డుది అన్నాడు ఆంజనేయ స్వామిని. నువ్వే తీసుకొనైనా, నా వయసు అయిపోయింది అంటాడు. వాడు బయట యొక్క స్తంభనం శక్తి వాడి దగ్గర ఉంది. ఎవరి దగ్గర? భీముడి దగ్గర. చిటికన వేలుతో తోక తీసే ప్రయత్నం చేస్తే చిటికన వేలుతో కూడా లేవలేకపోయింది. ఒక చేయి పెట్టాడు, 2 చేయిలు పెట్టాడు, గద పక్కన పెట్టి మళ్ళీ తోకని పైకి ఎత్తడం మొదలెట్టాడు, ఎత్తలేకపోయాడు. అర్థమైందా? బగలాముఖి ఆంజనేయ స్వామి లోపల చూపించాడు, యోగా శక్తిని చూపించాడు, వాడు బహిర్శక్తిని చూపించాడు భీముడు. సో రెండూ కూడా ఆంజనేయ స్వామికి తెలుసు. కానీ భీముడు ఏమిటి? బయటదాన్ని నమ్మాడు, లోపల ఏమ్మా తెలుసుకోలేకపోయాడు. ఈయన ఆంజనేయ స్వామి చూసారా? ఈ స్తంభన విద్యలు అనమాట. అంటే ఇక్కడ భీముడికి అమ్మవారు వరం ఇచ్చింది, అలానే ఆంజనేయ స్వామికి ఇచ్చింది. ఇక్కడ ఎవరి వైపు ఉంది? బగలాముఖి ఆంజనేయ స్వామి వైపు ఉంది. చూసారా? అందుకే నిన్ను నువ్వు జయించుకోవటంలోనే ఆనందం ఎక్కువ ఉంటుంది, ప్రదర్శన వల్ల వచ్చేది ఏమీ లేదు నాయన అంటున్నారు. ఇది చెప్పుకొని చూపించుకునేది విద్య కాదు ఇది. ఏమ్మా, నిన్ను నువ్వు ఉద్ధరించుకునే విద్యలే దశమహా విద్యలు. ఇన్ని మార్గాలు ఉన్నాయి. మరి ఒక్క బగలాముఖి అమ్మవారిని పట్టుకోండి, ధూమావతి అమ్మవారిని పట్టుకోండి, ఆ తల్లి నిన్ను గమ్యాన్ని చేరుస్తుంది అని. ఏమ్మా, ఎలా ఉంటుంది అంటే కారులో పోవచ్చు, ట్రైన్లో పోవచ్చు, ఫ్లైట్లో పోవచ్చు, నడుచుకుంటూ పోవచ్చు. ఈ విద్యలన్నీ అలాంటివి అమ్మవారి దగ్గరికి. నీ గమ్యాన్ని చేరుకోవాలంటే, కాశీకి వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ అన్ని మార్గాలు కాశీకే వెళ్తాయి. సో ఎవరి బుద్ధి కర్మానుసారైన, ఎవరి సంకల్పాలు వారివి, ఎవరి వాసనలు వాళ్ళవి, అంతే కదమ్మా. ఎవరి మనసులు వాళ్ళవి, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. నీ ఆలోచన నా ఆలోచన కలవాలని మనం ఎప్పుడు పెట్టుకోం కదా. కలిస్తే స్నేహితులం అవుతాం, అంతే కదా. కొందరు చూడండి, మనం ఒక వ్యక్తిని పరిచయం చేస్తే వాళ్ళిద్దరూ కలిసిపోతారు, మళ్ళీ పక్కన పెట్టేస్తారు. వారి వాసనలు కలిసాయి, వారి మార్గాలు వేరు. జరుగుతూ ఉంటాయి ప్రపంచం, అంతే. కొందరే కలుస్తారు. అందుకే మంచి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారమ్మా. లోకమంతా మంచిగా అనిపిస్తుంటే ఇంకెందుకమ్మా ఉద్ధరణ? ఎవరిని ఉద్ధరించాలని? చూసారా? సో మన్ని మనం ఉద్ధరించుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ. బగలాముఖి విద్య అంటే అంత వినయంతోనే వచ్చేది ఇది. బహిర్ప్రతి యొక్క విజయం, అప్పుడు మనం జితేంద్రియులము, జీవన్ముక్తులము అవుతాం. ఈ సంఘటన వలన, ప్రాణాపాన సంఘటన వలన ఏమవుతున్నాము? జితేంద్రియులం అవుతున్నాం. జితేంద్రియులు అంటే ఏమిటి? ఇంద్రియ గ్రామాన్ని జయిస్తున్నాము. దాని వలన నీకేమొస్తుంది? ఆజ్ఞాచక్రం అనే స్థితికి వెళుతున్నావు. అదే జీవన్ముక్త. దత్తాత్రేయుడు రాసిన జీవన్ముక్త గీత చదవండి. ఉన్నవే 5 శ్లోకాలు, అది చదవటానికి ఏమైంది? ఇంకొక రహస్యం ఏమిటంటే, ఇంకో రహస్యం చెప్తున్నాడు. ప్రాణాలని, ఉప ప్రాణాలని ఒకే ఒక బిందువుగా చేసి ఆంతర్కుంభక ప్రాణాచాలన ప్రక్రియే నిజమైన బగలాముఖి. ఎంత బాగా చెప్పాడు చూడమ్మా. ఇంకొక రహస్యం ఏంటంటే, ప్రాణాలని ఉప ప్రాణాలు. ఏమో ఉప ప్రాణాలు ఉన్నాయి కదా, ఓం ప్రాణాయసు, అపానాయసు, వ్యానాయస, ఉదానాయ, సమానాయస, ముఖ్య ప్రాణాలు. అవునా? ఇవి. దానికి ఇంకా మళ్ళీ ఏమున్నాయి? కుక్కర, దేవదత్త, ధనుంజయ, ఇటువంటివన్నీ ఉప ప్రాణాలు. అంటే కనురెప్పలకి ఒక ప్రాణం ఉండాలి. కనురెప్పలు ఎలా కొట్టుకుంటోంది? ఉప ప్రాణాల వల్ల. నువ్వు ఎలా వింటున్నావు? ఉప ప్రాణాల వల్ల. అట్లా వాసన ఎలా చూస్తున్నావు? ఉప ప్రాణాలు. ఇట్లా ఈ 5 ముఖ్య ప్రాణాలు 5, ఉప ప్రాణాలు 5, మొత్తం కలిపితే 10. ఇవన్నీ మూట గట్టమని, ఒక చాకలి మూటలా గట్టి కట్ట వదలబడేయండి అన్నాడు గురువు గారు, ఆనంద గనులు గారు. ఉప ప్రాణాలను ఒకే ఒక బిందువుగా చేసేసేయమన్నాడు, కిచడీ టైప్లో. ఏమ్మా, చేసి ఆంతర్కుంభక ప్రాణాచాలన ప్రక్రియ, కుంభకము చేయటం వలన, ప్రాణాచాలనము చేయటం వలన, ఇప్పుడు చెప్పాను కదా, చెప్పకూడదు అన్నాని అది. కుంభకం చేయటం వలన ఈ ప్రక్రియ నిజమైన కుంభక ప్రాణాచాలనం చేయటం వలన, ఈ ప్రక్రియ వలన అది నిజమైన బగలాముఖి. ప్రాణము యొక్క సహజమైన నడకను శీర్షాసనం వేయించటమే.
ఈ ప్రాణము యొక్క సహజమైన నడక ఏదైతే ఉందో, అంటే అదో శీర్ష కదమ్మా. మనము తల కిందులుగా, అంటే గురు పాదుకల్ని పట్టుకోవటం అనేది అదో శీర్షము అని అర్థం చేసుకోండి. నీ తలకై ఆకాశం వైపు కాదు, భూమి కింద ఉండాలి. అంటే నువ్వు డౌన్ టు ఎర్త్ ఉండాలి అని గురువుల దగ్గర. అవి గురు పాదుకలు. వందే గురు పదద్వందం అవాంగ్మానస గోచరం. అక్కడి నుంచి ఆ వినయ విద్య అన్నారు, అందుకే శ్రీ విద్యని. ప్రాణం యొక్క సహజమైన ఈ నడకని శీర్షాసనం వేయించటం అన్నమాట. శీర్షాసనం వేయించడం అంటే తిరగబట్టం. యోగాలో ఉంది కదా శీర్షాసనం వేయమని. అదే ఎందుకు వేయిస్తారంటే ఇదే, అదో శీర్షం. పతంజలి యోగా సూత్రాల్లో ఉంటాయి కదమ్మా. శీర్షాసనం అంటే ఏంటో తెలుస్తుంది. ధారణ ఇవన్నీ ఉన్నాయి కదా, యోగా ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా. శీర్షాసనం చాలా మంచిది. ప్రాణం యొక్క ఈ శీర్షాసనం వేయించడమే, ఆకాశ గమనము చేయించటమే బగలాముఖి. ఈ శీర్షాసనం వలన, సహస్రార కమలం వలన, ఈ ఆంతర్కుంభక ప్రాణాచాలనం వలన నిన్ను ఆకాశ గమనాన్ని పట్టిస్తుంది ఈ బగలాముఖి విద్య, ఈ ప్రక్రియ అని చెప్తున్నారు అమ్మా. ఆంతర్కుంభక ప్రాణాచాలన ప్రక్రియ అంటే ఇప్పుడు మూలాధారంలో ఒక్కొక్క చక్రాన్ని నువ్వు, మరి కోరికలు ఎలా చేస్తాయి, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కదా. ఒక్కొక్క చక్రము దగ్గర నువ్వు ఈ ప్రాణాచాలనము చేయటము, ప్రాణాన్ని స్తంభింపజేయటము, అక్కడ ప్రాణము చాలనము చేస్తున్నట్టుగా మూలాధారంలో భావిస్తే అక్కడ ఉన్న మూలాధార చక్రం అది శాంతిస్తుంది. అందులో మళ్ళీ అగ్ని పుడుతుంది, మళ్ళీ స్వాధిష్టానం, ఆంతర్ ప్రాణ చాలనము, అలానే మణిపురము, దహనము, విశుద్ధము, లంబిక దాకా. ఇప్పుడు ఏమైంది, అన్ని కలిపి మనం మూట కట్టి పడేసాం కదా, ప్రాణాలు ఉప ప్రాణాలు. అప్పుడు నీకేమైంది, ఇంక నీ ప్రాణం ఉదాహరణ ప్రాణం పుడుతోంది కదా మణిపుర చక్రంలో. పుట్టినప్పుడు ఏమైంది, ఇంకా అది శరీరం ఇవన్నీ ఉంటే పట్టుకొని ఉంటుంది, జీవుడు అవుతావు. అవి లేనప్పుడు దేవుడు అవుతావు. మరి దైవ మార్గం వైపే నువ్వు వెళ్తావు అని చెప్తున్నాడు పిండితాడు. చూసారా, మరి ఈ ప్రాణాచాలనము, ఆంతర్కుంభకము, సంఘటనములు, ప్రాణ అపాన వాయువులని సంఘటన ఎలా చేయాలి, ఇవన్నీ కూడా గురుముఖత నేర్చుకోవాల్సింది. ఇది థియరిటికల్ గా మీకు చెప్పడం నా ధర్మం. గురువు గారు కూడా అక్కడ ఏం చెప్పలేదు, ఇలా చేయండి అలా చేయండి అని. ఇక్కడేం బొమ్మలు ఏమి వేయలేదు, గురుముఖత నేర్చుకోవాలని చెప్పారు గురువు గారు.